విష్ణుమూర్తి తల తెగిపోయిన కథ చాలా అరుదుగా వినిపించే ఒక పురాణ రహస్యం. ఈ కథ ప్రధానంగా భగవంతుడైన విష్ణుమూర్తి తల ఎందుకు తెగింది అనే ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. హయగ్రీవుని గురించి ప్రధానంగా మహాభారతం, మార్కండేయ పురాణం, శ్రీమద్ దేవి భాగవతం, అగ్ని పురాణం, స్కాంద పురాణం మరియు విష్ణు పురాణాలలో ప్రస్తావన ఉంది. ఆయనను జ్ఞాన స్వరూపుడు, వేద రక్షకుడు, దైవ జ్ఞాన ప్రదాతగా వర్ణించారు. హయగ్రీవుడు అనే అసురుడు బ్రహ్మకు కఠోరంగా తపస్సు చేసి చావులేని వరాన్ని కోరుకుంటాడు. దానికి బ్రహ్మ, మీ అసురులకు వేరే పని లేదా, చావులేని వరాన్ని ఇవ్వడం కుదరదని చెప్పడంతో తన లాంటి వాడు తప్ప హయగ్రీవుణ్ణి ఇంకెవరూ చంపలేరు అనే వరాన్ని కోరుకుంటాడు. అయితే హయగ్రీవుడు లాంటి వాడు మరొకడు లేడు కాబట్టి వరమిచ్చిన ఆ బ్రహ్మపైనే యుద్ధం చేసి వేదాలను దొంగలిస్తాడు. దాంతో ఇంకా విష్ణుమూర్తే దిక్కు అని భావించి బ్రహ్మ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పటికే విష్ణుమూర్తి చాలా మంది అసురులతో పోరాడి అలసిపోయి తన సారంగ ధనస్సుని తల కింద పెట్టుకుని పడుకుంటాడు. అప్పుడు బ్రహ్మవం అనే పురుగుని సృష్టించి ఆ వింటినారిని కొరికేయమంటాడు. ఆ పురుగు వింటినారిని కొరికేయడంతో వేగంగా వచ్చిన వింటినారి తగిలి విష్ణుమూర్తి తల తెగి సముద్రంలో పడుతుంది. దాంతో విశ్వకర్మ ఒక గుర్రం తలని తెచ్చి విష్ణుమూర్తికి పెడతాడు. అప్పుడు హయగ్రీవుడిలాగే మారిన విష్ణుమూర్తి ఆ అసురుడైన హయగ్రీవుడిని చంపేస్తాడు. పురాణ నేపథ్యం ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శివుడు ముగ్గురు కలిసి దేవలోకంలో మహాయజ్ఞం చేయాలని నిర్ణయించారు. ఆ యజ్ఞానికి నియమాలు చాలా కఠినమైనవి. ఆ నియమాలలో ఒకటి, యజ్ఞంలో తప్పు జరిగితే దానిని సరిచేసే బాధ్యత యజ్ఞాధికారుడిదే. యజ్ఞ సమయంలో ఒక చిన్న తప్పు జరిగింది. ఋషి భృగ మహర్షి చేసిన మంత్రోచ్చారణలో ఒక అక్షరం తప్పింది. ఆ తప్పు కారణంగా యజ్ఞంలో తారతమ్యం ఏర్పడింది. బ్రహ్మదేవుడు కోపంగా చూశాడు కానీ ఏమీ అనలేదు. కానీ విష్ణుమూర్తి క్షమించగల స్వభావం గలవాడు. అయినప్పటికీ యజ్ఞ విధి ప్రకారం శిక్ష అనివార్యమని భావించాడు. యజ్ఞంలో కలిగిన ఈ తప్పు శివుడి దృష్టికి వెళ్ళింది. ఆయన దాన్ని యజ్ఞాధిపతిగా ఉన్న విష్ణువు తప్పు అని భావించాడు. తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేక శివుడు త్రిశూలంతో విష్ణుమూర్తి తలను తెగగొట్టాడు. ఆ క్షణంలో సర్వలోకము కదిలిపోయింది. దివ్యలోకాలు కాంతి కోల్పోయాయి. దేవతలు భయాందోళనకు గురయ్యారు. శివుడి కోపం చల్లారిన తర్వాత ఆయన పశ్చాత్తాపడ్డాడు. విష్ణుమూర్తి లేకుండా జగత్ సృష్టి కొనసాగదని గ్రహించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శివుడికి చెప్పాడు, ఓ మహాదేవ, సమీపంలో ఒక అశ్వత్థ వృక్షం కింద యజ్ఞ పశువు తల ఉంది. దానిని ఆయన శరీరానికి కలిపితే విష్ణువు మళ్లీ జీవిస్తాడు అని. అదే విధంగా జరిగింది. విష్ణుమూర్తి తిరిగి ప్రాణం పొందాడు. కానీ కొంతకాలం వరకు ఆయనకు మానవ రూపం బదులు గుర్రపు తల ఉన్న రూపం ఉన్నట్లు హయగ్రీవ అవతారంగా పిలుస్తారు. ఇదే తల తెగడమే కాకుండా జ్ఞానవంతంగా పరిగణించబడుతుంది. హయగ్రీవుడు అనంత జ్ఞానం, వేదాల రహస్యాలను కాపాడేవాడు. ఆయనే తర్వాత దానవుల నుండి వేదాలను తిరిగి తెచ్చి ప్రపంచానికి అందించాడు. అందుకే విష్ణుమూర్తి తల తెగిన సంఘటన ఒక దివ్య మార్పు, అవతార సూత్రంగా పరిగణించబడుతుంది. హయగ్రీవ అవతారం కేవలం దేవతా కథ కాదు. ఇది జ్ఞానం, సత్యం, విద్యాశక్తి యొక్క ప్రతీక. విష్ణుమూర్తి తల తెగిపోవడమే ఆయనకు కొత్త దివ్య అవతారానికి కారణమైంది. అందుకే ఈ మిస్టరీ మనకు చెబుతుంది, జ్ఞానం పునర్జన్మ తీసుకుంటుంది, దానిని ఎవరు నశింపజేయలేరు అని. విష్ణుమూర్తి తల తెగడం అనేది అహంకారాన్ని త్యజించి జ్ఞాన రూపం అవ్వడాన్ని సూచిస్తుంది. తల అంటే చిత్తం, దానిని త్యజించడం అంటే దైవ బోధనను గ్రహించడం. కాబట్టి ఈ కథలోని మిస్టరీ మరణం కాదు, జ్ఞానోదయం అని అర్థం. విష్ణుమూర్తి తల తెగడం అనేది యజ్ఞ తప్పుతో మొదలైన ఒక దేవతా పరీక్ష, కానీ చివరికి అదే జ్ఞాన అవతారానికి మార్గమైంది. ఈ కథ మనకు ఒక పాఠం చెబుతుంది, ప్రతి నాశనం వెనుక సృష్టి దాగి ఉంది అని.